నాగేశ్వర పూజారి గారు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం క్రెడిట్ కార్డులు లోన్స్ తీసుకున్నప్పుడు కావచ్చు, వేరే లోన్స్ తీసుకున్నప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, ఇక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద కూడా కేసు వేసే పరిస్థితి ఉందా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకు అంటే ఏంటంటే మనం ఏ కారణం చేతనైనా మనం లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకున్న తర్వాత ఏంటంటే సమాజంలో ఉన్న ఒక 100 మంది తీసుకుంటే ఒక 5% వరకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 95% వరకు వాళ్ళ క్రెడిట్ రేటింగ్ కోసం ఇతర లోన్స్ ఉంటాయి కాబట్టి రకరకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. ఒక 5% ఎప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. సో వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటుంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇంట్లోకి ఏదైనా సడన్గా ఎక్స్పెన్సెస్ వస్తాయి, స్టడీస్కి సంబంధించి కానీ రకరకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎలా వసూలు చేసుకోవాలనేది ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది బ్యాంకులకు. ఓకే, సో ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ప్రవర్తించాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బ్యాంకులది కూడా ఒక తప్పేముంటుంది అంటే ఏంటంటే జనరల్గా మనం ఒక బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునే బాధ్యత బ్యాంకుకు ఉంటుంది, ఏది చట్టపరంగా. కానీ బ్యాంకు డైరెక్ట్ పోతే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకో, ఒక 1000 మందికి లోన్ ఇస్తుంది. ఆ 1000 మంది దగ్గర నుంచి ఫాలోఅప్ చేయాలంటే కష్టమైంది కాబట్టి రికవరీ ఏజెంట్లకి ఇస్తుంది, ఒక థర్డ్ పార్టీ సోర్స్కి ఇచ్చి నువ్వు వెరిఫై చేసుకో అని చెప్తుంది. ఓకే, చేసి అది చేయమంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, టార్గెట్ల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడము, భయపెట్టడము, వాళ్ళని ఇంట్లో పోయి కూర్చోడం లాంటివి చేస్తుంటారు. ఏ కారణం చేతనైనా నువ్వు క్రెడిట్ కార్డులు కానీ లోన్లు కానీ తీసుకున్న తర్వాత కట్టకపోతే ఆర్బీఐ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్న ప్రకారం ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ పాటించాల్సిందే. ఓకే, ఒకవేళ కనుక రికవరీ ఏజెంట్లు కనుక ఆర్బీఐ రూల్స్ పాటించకపోతే వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అధికారం ఉంది మనకు. ఓకే, కాకపోతే ఏంటంటే సమాజంలో ఏంటంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి అంటే జనరల్గా తీసుకోరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే అవును కదా నువ్వు లోన్ తీసుకున్నావు కదా కట్టాలి కదా అంటుంటారు తప్ప నువ్వు వాడు వసూలు చేసుకునే విధానాన్ని వీడు క్వశ్చన్ చేయడు, వాళ్ళకి చెప్పరు. పోలీసు వాళ్ళు ఏంటంటే బాబు నువ్వు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళు, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకునే చెప్పరు వీళ్ళు కామన్గా ఏంది అవునయ్యా నువ్వు లోన్ తీసుకున్నావు కదా కట్టాలి కదా అని పోలీసు వాళ్ళు కూడా అంటాడు. ఓకే, మిమ్మల్ని ఏ రికవరీ ఏజెంట్లు కనుక మిమ్మల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా మీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ప్రవర్తించకుండా మీరు ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నా మీరు రికవరీ ఏజెంట్ల ద్వారా ఖచ్చితంగా మీరు కాల్ చేయండి, నేను డెఫినెట్లీ వాళ్ళ మీద కేసు పెట్టి ఏర్పాటు చేస్తాను నేను. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే ఒక కుటుంబం ఉన్న తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా పోయి ఏదో ఒక లోన్ కట్టకపోవటం వల్ల వాళ్ళ మీద పడి దాడి చేయటము, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడము, పిల్లలు ఉంటే భయభ్రాంతులు చేయటము, పెద్దవాళ్ళు ఉంటే బెదిరించడము, వాళ్ళకి ఏదో జరిగిపోద్ది అని వాళ్ళని బూతులు తిట్టే అధికారము, వాళ్ళని బెదిరించే అధికారము, వాళ్ళని ఇంకా వాళ్ళ చుట్టాలకు కాల్ చేసే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా ఏంటంటే ఏ రకమైన రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని భయపెట్టినా బెదిరించినా, ఓకే, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా, మిమ్మల్ని బూతులు తిట్టినా, మీకు మానసిక క్షోభ కలిగిస్తే డెఫినెట్లీ రండి, వాళ్ళ మీద చర్య తీసుకుందాం. ఎందుకంటే రికవరీ ఏజెంట్లకు అధికారం లేదు. వాళ్ళు ఏమైనా వచ్చి మిమ్మల్ని ఒక పర్టికులర్ టైంలో మీ అపాయింట్మెంట్ తీసుకొని మీ ఇంటికి వచ్చి ఒక పర్టికులర్ టైంలో రిక్వెస్ట్ చేసి మీకు గుర్తు చేసిపోవాలి తప్ప వాళ్ళ డ్యూటీ అంతవరకే తప్ప చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని మిమ్మల్ని ఆడించే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే ఏ రికవరీ ఏజెంట్లకు మీరు భయపడకండి, బెదిరిపోకండి, మీరు క్వశ్చన్ చేయటం నేర్చుకోండి ఫస్ట్. ఓకే, సాధ్యమైనంత వరకు రికవరీ ఏజెంట్లు వాళ్ళు ఏంటి అంటే ఐడి కార్డు ఉండదు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళు నియమించబడ్డట్టు ఒక ఆథరైజేషన్ లెటర్ ఏమైనా ఉందా ఇవన్నీ తీసుకోండి, కంపల్సరీ అడగండి, మీరు అది మీ బాధ్యత. అట్లుంటే నేను మాట్లాడతా అని చెప్పండి, నువ్వు ఎవడో నాకు తెలియదు అని చెప్పండి డైరెక్ట్. సో నీ ఐడి కార్డు ఏముంది, నీ ఫోన్ నెంబర్ ఎంత, నీ అపాయింట్మెంట్ లెటర్ ఏముంది, నువ్వు ఆ బ్యాంక్ చేత నియమించబడమని గ్యారంటీ ఏముంది, నేను క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు లోన్ కట్టాలా వద్దా నేను ఇతను మాట్లాడతానని ధైర్యంగా చెప్పండి. అప్పటికి వాళ్ళు వినకుండా అవి చూపెట్టకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏ రకమైన ఇబ్బంది పెట్టినా మాకు కాల్ చేయండి, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.